హాయ్ అండి. బ్రో ఏంటి బ్రో మనం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే మరి ఏంటి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడత పెడదాం అన్న దానికి మేము కుర్చీని మడత పెడదాం అనేసి ఆయన కామెంట్స్ చేశారు కదా, వాటిపై మీ కామెంట్స్ ఏంటి? ఆయనది ఏముందండి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న క్యాండిడేట్. ఎన్ని కుర్చీలు మడతపడి ఎంతమందికి వెన్నుపోట్లు పొడిచి ఎన్ని కుర్చీలు అయితే ఆ స్థానానికి వచ్చాడు మనం చూస్తూనే ఉన్నాం. సొంత మామ కుర్చీనే మడతపెట్టాడు, మామ కుర్చీని మడతపెట్టాడు, బామ్మర్ది కుర్చీ మడతపెట్టాడు, ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీని కుర్చీలు అన్నీ మడతపెట్టాడు. ఆ మడత పెట్టడం వల్ల ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యగలిగాడు. నాకు 40 ఏళ్ళ చరిత్ర ఉంది, గంగూరం తొక్క ఉందండి. ఈ కబుర్లన్నీ ఏంటంటే చేతకాక ఇంక వయసు అయిపోయి బుర్రలో పిచ్చి ముదిరిపోయి మొన్న ఎప్పుడో కూడా మన అందరికీ తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని అమెరికా వెళ్ళాడు దానికి కొడాలి నాన్నగారు కూడా అమెరికా ఎట్లా వెళ్తాం ఫ్లైట్లోనే వెళ్తాం మనం. మరి ఈ ఫ్లైట్ వెళ్ళక ఇలాంటి పిచ్చి ముదిరిపోయి మాట్లాడే మాటలకి ఇంకా నేను బతకడు ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత రాజు అవడం మంత్రి అవడం, ఈ లోపు ఏదో చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి 5 ఏళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకుందాము అనే ఇంటెన్షన్తోనే ఉన్నాడు. కానీ నువ్వు 5 ఏళ్ళ తర్వాత ఏం చేస్తావు జనాలకి అనేది ఇప్పటివరకు ఏం చెప్పలేదు. ఏదో మహారాష్ట్రలో, కర్ణాటకలోని లేకపోతే హైదరాబాద్లోని వాళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీలు తీసుకుని అవేవో కార్డులో పెట్టి ఈ కబుర్లు ఎక్కువే తప్పించి ఆయనకి ఇంటెన్షనల్గా మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చేయాలనేది మాత్రం ఎక్కడా లేదండి. ఇటు ఈ పొత్తుల గురించి కూడా మనం ఈ పొత్తులు ఒకసారి చూసుకుంటే హరిరామ జోగి గారు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడం జరిగింది. ఆయన ఇదివరకే రాసి కూడా ఏంటంటే 41 స్థానాల్లో సంథింగ్ ఆయన అడగటం జరిగింది, 6 పార్లమెంట్ స్థానాలు రావాలనేసి అడగటం జరిగింది కదా. దాన్ని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారా లేదా అంతే ఇంతకు ముందులాగే వదిలేస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారా లేదా అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అంతా ఇప్పుడు ఒకటేనండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే ఆయన ఎజెండా. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉసురు అంతా తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టడమే ఆయన ఎజెండాలో పెట్టుకున్నాడు. మొన్న లోకేష్ గారి ఇంటర్వ్యూలో కూడా నేనే సీఎం, మా నాన్నే సీఎం అని బహిరంగంగా చెప్పాడు. దానికి పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఇప్పటివరకు ఏ స్పందన రాలేదు. హరిరామ జోగి శాస్త్రి లాంటి పెద్ద వ్యక్తులు కూడా ఎన్నో గైడెన్స్లు ఇస్తున్నప్పుడు కూడా అవన్నీ ఏంటంటే ఆయన విని నా ఎండ్ ఆఫ్ ద డే నా గురువు 1000 కోట్లు ఇచ్చాడో 1,00,000 కోట్లు ఇచ్చాడో వాళ్ళిద్దరూ ఎన్ని కుర్చీలు మడత పెట్టుకుని ఎన్ని డబ్బులు తీసుకున్నారో మనకు తెలియదు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఇంకా బోల్డ్ ప్యాకేజ్ వస్తుంది. ఆ తర్వాత ఆ ప్యాకేజ్తో 5-6 కుర్చీలు మడతలు పెట్టుకుని ఇంకా 30 కాదు 300 పెళ్ళిళ్ళు చేసుకుందాం ఉద్దేశంలో ఏదో ఉండుంటాడు. ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన పనే లేదు. మన టార్గెట్ 2024 ఎలక్షన్కి జగన్ అన్నే సీఎం, 170 స్థానాలు సాధించుకోవడం కన్ఫాము. జగన్ అన్న పెట్టిన సిద్ధం సభలు మనం చూస్తూనే ఉన్నాం. జన సముద్రంలో వస్తున్నారు, వీళ్ళు ఏదో సభలు పెడుతున్నారు. అసలు ఆ సభలు అది ఎక్కడ పెడుతున్నారో కూడా నాకు తెలీదు. అసలు పెడుతున్నారా లేదా? రాజమండ్రిలో మాకు ఏదో సభలు జరిగాయి, కాకినాడలో జరిగాయి. ఒక్కడంటే ఒక్కళ్ళు లేడు. నేను పిలిస్తేనే బోల్డ్ మంది వస్తారు. అలాంటి ప్రతిపక్ష నాయుడు పిలిస్తే ఎంతమంది రావాలి? అంత స్థాయి హోదా చంద్రబాబు నాయుడుకి ఇంక లేదు, పోయిందంతే. అంటే మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఎలా సంబోధించాలి ఏంటి అని తెలియకుండా, అంటే ఆయన అన్న డైలాగ్ కూడా ట్రోల్ అయింది, మనం అంతా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. కుర్చీని మడత పెట్టి సంథింగ్ బ్యాడ్ వర్డ్ వచ్చింది. మరి అలాంటి వాక్యాలని ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన 14 ఏళ్ళు పరిపాలించాడు. కనీసం అది కూడా తెలియకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని ఎలా మాట్లాడారు? నేను అదేగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెంటల్గా మైండ్లో ఫిక్స్ అయింది ఏంటంటే ఈ 2024 ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి, ఇంక ఇది నాకు చివరి ఎలక్షన్ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. దీనికోసం ఆయన ఎంతవరకైనా దిగజారడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇది మీరు చెప్తేనే ఆయన కుర్చీలు కాదు, ఇంకా రానున్న ఇంకా మనకి 2 నెలల ఎలక్షన్లో ఉంది. ఇంకా 30 రోజులు, రానున్న 30 రోజులు చాలా కీలకమైన రోజులు మనకి. ఈ 30 రోజుల్లో ఇంకా అనేక మాటలు వస్తాయి బయటికి, అనేక ఆరోపణలు వస్తాయి. జగన్ గారు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేయడం. ఎల్లో మీడియా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈనాడు పేపర్ చదువుతుంటే అది పేపరా బూతు పుస్తకం అనేటంత ఘోరంగా ఉంది. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ అయితే కుల గజ్జికి పూసుకుని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని సీఎం అయితే 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఆయనకు వస్తుందని, పవన్ కళ్యాణ్కి 1,00,000 కోట్లు వస్తుందని దీని మీద పడిపోయి ప్రజల సొమ్ము దొబ్బుదామని ఆలోచన తప్పించి 2024 ఎలక్షన్లో నేను గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాననేది మాత్రం స్పష్టత లేదంటే లేదు. ఈ మాటలు మనం ఏం పట్టించుకోవాల్సిన పనే లేదు. జగనన్న కోసం మనం అందరం కష్టపడదాం, మేమంతా కష్టపడతాం. రానున్న రోజుల్లో 175కి 170 ఎలక్షన్లో ఆయన మేము గెలిపించుకుని సైన్ చేస్తాం. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని ఎదుర్కొన్నాను నేను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత జగన్ రెడ్డి అనేసి గతంలో ఈ పవన్ కళ్యాణ్ మాటల్లో మనం విన్నాం కదా. మరి ఈ పొత్తుల ద్వారా ఈ ఏదైతే సొంత చెల్లి కూడా వ్యతిరేకత అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ పొత్తులన్నీ చూసి అలయన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు భయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొన్నాను అన్నాడు. రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొన్న వాస్తవం అవన్నీ మాకు తెలియదు, కానీ సోనియా గాంధీ ఎదుర్కొంది జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమైంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే ఏమీ లేదు. షర్మిల గారిని ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో పెట్టారు. ఆవిడికి తెలీదా వాళ్ళ అన్న గురించి? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బుర్ర పిచ్చెక్కిపోయి వయసు ముదిరిపోయి మాట్లాడే మాటలు తప్పించి, రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొన్నాడు అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొన్నాడు. మరి 2014 ఎలక్షన్లో నువ్వు అబద్ధాలు చెప్పి 1% సీట్తో వచ్చావు. మరి 2019 ఎలక్షన్లో నీ పరిస్థితి ఏమైంది? ఉన్న ప్రతిపక్షం కూడా ఆయన తలుచుకుంటే నువ్వు తప్ప నీ కొడుకు కూడా గెలవలేదు, నీ దత్తపుత్రుడు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటిది ఇవాళ రోజు నువ్వు అది చేసేస్తాను ఇది చేసేస్తాను, జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి అయితే ఇవాళ నువ్వు ఇలా ఉంటావా చంద్రబాబు నాయుడు అని చెప్పి సిగ్గేస్తుంది నాకు అని నేను చెప్తున్నాను. అంటే నారా లోకేష్ పరిస్థితి ఏంటి మరి? ఈసారి ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో? ఆయన ప్రలోభం ఏమైనా ఉండబోతుంది అంటారా? యోగాలం అనే ఒక కొవ్వు కరిగించే యాత్ర ఒకటి పెట్టాడండి. ఆయన ఏంటంటే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు యాత్ర చేసుకుంటున్నాడు. రాత్రి అంతా ఫుల్గా తినేస్తున్నాడు, క్యాలరీస్ పెంచుకుంటున్నాడు, పొద్దునంతా జనాల్లో నడుస్తున్నాడు, అదిగో ఇదిగో చేతులు ఊపుకుంటున్నాడు. ఇది ఎంతవరకే పరిమితం. కానీ పాదయాత్ర అంటే ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పాదయాత్ర. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకుంటే మీరు మీ అందరికీ నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, ఆయన ఉంటే కక్ష సాధింపుల్లో ఆయన జైల్లో పెట్టారు. ఆ జైల్లోంచి ఆయన బయటకు వస్తే ఆయన జనాల్లోనే ఉన్నాడు. ఆయన జీవితం జనాలకి అంకితం చేశాడు కాబట్టి ప్రజాదరణ పెరిగి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 151 సీట్లు వచ్చాయి. ఈ దేశంలోనే ఎవరికి రాలేనని సీట్లు వచ్చాయి. ఇప్పుడు రేపు పొద్దున్న 2024 ఎలక్షన్లో కూడా అన్నీ సీట్లు వస్తాయి. ఈ గీకేషు గెలవలేని తన కొడుకు గెలవలేడని తెలిసి కూడా మున్సిపల్ శాఖ మంత్రి 2014 ఇప్పించుకున్నాడు. అలాంటి పప్పుగాడిని ఎందుకు 3 పెళ్ళిళ్ళు ఆడాళ్ళ మీద పిచ్చున్న ఒక పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరినీ దగ్గర పెట్టుకుని చేయాల్సిన పిచ్చి చేష్టలే తప్పించి రాజకీయంగా ఎదుగుదాం అనే ఉద్దేశం మాత్రం ఎవరికి లేదు. అంటే రాజధాని ఫైల్స్ గురించి కూడా కామెంట్స్ అయితే బయటకు వస్తున్నాయి కదా, దాని గురించి మీరేం చెప్తారు? నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుదాం అనుకుంటున్నాను ఒకటే ప్రశ్న. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు, ప్రతిపక్షం 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా అని చెప్తున్నావు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు హైదరాబాద్ని తప్ప ఏ ప్లేస్ని డెవలప్ చేసావో చూపెట్టు. హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా అది నువ్వు చేసింది కాదు. జనార్దన్ రెడ్డి గారు పునాదిరాళ్ళు వేస్తే దానికి ఎంతోమంది ముఖ్యమంత్రుల సపోర్ట్ ఉంటేనే కానీ అది డెవలప్ అవ్వలేదు. ఇవాళ వాళ్ళెవరో బిల్డింగ్లు కట్టుకుంటే నువ్వు వచ్చి బోర్డు పెట్టుకుని ఈ కంచం నాది అని చెప్పుకోవడం అసలు కరెక్టే కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఘోర కఠోర దీక్షతో మొత్తం రాజధాని అంటే ఒక చోట కాదు రాష్ట్రం అంతా డెవలప్ అవ్వాలని చెప్పి 3 రాజధానులు పెట్టి ప్రతి ప్లేస్ని డెవలప్ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నీకన్నా వయసులో నీ కొడుకు వయసులో అంటండి అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు చూసి నేర్చుకుని సిగ్గు తెచ్చుకోవాలి తప్పించి ఆ వ్యక్తిని విమర్శించే స్థాయి నీది కాదు. అంటే రాజధాని ఏదైతే ఉందో దాన్ని ఏంటి ఒక సినిమా చూసి ఒక ముఖ్యమంత్రిని ఎంచుకుంటారో, ఒక ముఖ్యమంత్రి గుణాన్ని ఒక సినిమా ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటారా ఏంటి అన్నట్లుగా టీడీపీ వాళ్ళు అయితే కామెంట్స్ చేయడం జరుగుతుంది కదా. చేశారు. మరి నువ్వే ఇదే చంద్రబాబు నాయుడు మరి తన బావమరితో 2019 ఎలక్షన్ ముందు ఎన్టీఆర్ గారు జీవిత చరిత్ర మరి ఎందుకు సినిమాలు తీసావు? మరి నువ్వు ఇదే నీ కుటుంబంలో ఎంతమంది నీ సినిమాలు హీరోలు దించి పాజిటివ్గా నారా రోహిత్ గారు ఉన్నారు. నారా రోహిత్ గారు సినిమా యాక్టర్ కాదా? ఆ సినిమా ఆయన తీసిన సినిమాల్లో నీ పార్టీ గురించి నీ గురించి ఎప్పుడు ప్రపోజల్స్ పెట్టుకోలేదా? బాలకృష్ణ గారు తీసిన ప్రతి సినిమాలో నీ పార్టీ గురించి ఆయన గురించి మా చరిత్ర ఇంత మా తాత ఇంత మా నాన్న ఇంత అని చెప్పినవి కాదా? చూసుకో నువ్వు ఒకసారి నీ చరిత్ర చూసుకుని మన వెనకాలే బోల్ అంత పెంట ఉన్నప్పుడు ఎదుటివాడిని విమర్శించడం కరెక్ట్ కాదు. వాళ్ళు తీసింది సినిమా నిన్నో నీ పార్టీనో విమర్శించడానికి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంలో మీరందరూ కుట్రబండి ఇబ్బంది పెట్టడం వల్ల జరిగిన సిచ్యువేషన్సే కానీ వ్యక్తిగతంగా ఆయన మిమ్మల్ని దూషించాలనేది అయితే ఏ ఉద్దేశంతో తీయలేదు. ఆ తీయకపోవడం వల్ల ఇవాళ ఒక సినిమా హీరోకి వచ్చినంత ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది.